పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మరణం కలకంగా మారుతుంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు సేకరిస్తున్నారు. ఈ మరణంపై తాజాగా ప్రవీణ్ సతీమణి, ఆయన సోదరుడు స్పందించారు. మరోవైపు ప్రవీణ్ మరణానికి ముందు ప్రమాదానికి గురైన మరో సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. పడుతూ లేస్తూ వరుస ప్రమాదాలకు ప్రవీణ్ గురైనట్లు ఈ సీసీటీవీ ఫుటేజ్ స్పష్టం చేస్తుంది. ఇక ప్రవీణ్ సతీమణి వెల్లడించిన అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై ఆయన సతీమణి జెసికాతో పాటుగా సోదరుడు కిరణ్ స్పందించారు. ఈ కేసులో రాజకీయ, మతపరమైన ప్రయోజనాలకు వాడుకోవడం ఆపివేయాలని కోరారు. ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం జరుపుతున్న దర్యాప్తు పట్ల తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ఇద్దరు వేరువేరుగా వీడియోలు, ప్రకటన విడుదల చేశారు. కిరణ్ తన వీడియోలో ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం సత్వర స్పందించి పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించిందని పేర్కొన్నారు. అత్యుత్సాహంతో సొంత దర్యాప్తు చేస్తున్న వారందరూ సొంత దర్యాప్తులు ఆపాలని కోరారు. ఇది ప్రవీణ్ పగడాల ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెప్పారు. కొందరు యూట్యూబర్లు ప్రవీణ్ పగడాల మరణంపై తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మరి కొందరేమో ఆయన మరణాన్ని మతపరంగా, రాజకీయంగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రవీణ్ పగడాలను గౌరవిస్తూ ఇలాంటి చర్యలు ఆపేయండి. ఆయన్ను ఎప్పుడూ మత సామరస్యాన్ని కోరుకుంటున్నారు. మే ప్రభుత్వ దర్యాప్తు పూర్తిగా విశ్వసిస్తున్నాం. దయచేసి ఎవరూ మత సామరస్యాన్ని చెరిపివేయొద్దని కిరణ్ కోరారు. అదేవిధంగా ప్రవీణ్ సతీమణి జెసికా సైతం ఇదే తరహాలో స్పందించారు. తమకు మద్దతుగా నిలబడిన క్రైస్తవ సోదరులకు, సోదరీమణులందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఇట్లాంటి సమయంలో మాకు మీ సహకారం అవసరమని కోరారు. ప్రవీణ్ పగడాల ఒక మంచి భర్త, మంచి తండ్రిగా పేర్కొన్నారు. ఆయన భౌతికంగా లేరని తెలిసాక తాము అనుభవిస్తున్న బాధను అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం వేగంగా స్పందించి పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించిందని చెప్పారు. దర్యాప్తుపై తమకు నమ్మకం ఉందని, దయచేసి ఎవరూ మత సామరస్యాన్ని దెబ్బతీయొద్దని కోరారు. తన భర్త మత సామరస్యాన్ని కోరుకున్నారని, దానికి దెబ్బతీయాలనే ఉద్దేశం ఆయనకు ఎప్పుడూ లేదని ప్రవీణ్ సతీమణి జెసికా వెల్లడించారు. ఇక ఇటు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ పడుతూ లేస్తూ వరుస ప్రమాదాలకు గురైనట్టు సీసీటీవీ కెమెరాలో మరో ఫుటేజీ బయటకు వచ్చింది. చిల్లకల్లు టోల్గేట్ సమీపంలో ఆయన బుల్లెట్ నడుపుతూ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయిన మరో సీసీటీవీ ఫుటేజ్ బయటకు పడింది. కేసర టోల్గేట్ వద్ద బుల్లెట్ అదుపు తప్పి పడిపోయింది. అక్కడ ఆయనకు ప్రాథమిక వైద్యం చేసిన అంబులెన్స్ సిబ్బంది దీనికి ముందు మరో ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. ఆ మేరకు చిలకూరు టోల్గేట్ దాటడానికి ముందే జరిగిన ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా విడుదలైంది. ముందు వెళ్తున్న లారీ ట్యాంకర్ను ఓవర్టేక్ చేయబోయి ప్రవీణ్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయారు. ఫుటేజీలన్నింటినీ పరిశీలిస్తున్న పోలీసులు పాస్టర్ ప్రవీణ్ వరుస ప్రమాదాలకు గురైనట్లు విచారణలో గుర్తించారు.